ఉండి నియోజకవర్గం తెలుగుదేశం అడ్డ, జనసేన గడ్డ, బీజేపీ అడ్డ, అన్ని అడ్డాలు కలిపి తెలుగుదేశం గడ్డకి సిట్టింగ్ స్థానాలు కానీ వివిధ పరిస్థితుల్లో భాగాలు కానీ సీట్లు కేటాయింపులో కొద్ది ఇబ్బందులు ఎక్కడా జల్ల. నేను సిట్టింగ్ ఎమ్మెల్యేని ఆల్రెడీ. నాది 2 సంవత్సరాల క్రితమే సిట్టింగులకి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నామని చెప్పారు. సంవత్సరం క్రితం అచ్చెన్నాయుడు గారు పార్లమెంటు మొత్తం మహానాడు జరిగినప్పుడు 7 నియోజకవర్గాలు సాక్షిగా ఆయన కూడా స్టేజ్ మీద అనౌన్స్ చేశారు. మరి ఆయన తెలుగుదేశానికి ఇచ్చినప్పుడు తెలుగుదేశానికి కట్టుబడి పనిచేయాలా. ఆయనకి ఇస్తే తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ చేయాలా, ఆయనకి ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా వేస్తాననేది అది సబబు కాదు. ఆయన విజ్ఞతకే నేను వదులుతున్నాను. పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కట్టుబడి తెలుగుదేశం గెలుపు కోసం పూర్తి స్థాయిలో అహర్నిశలు కష్టపడతారు. దాన్ని కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు మనం కూడా ఆలోచన చేయాలా. పార్టీకి విధి విధానాలు ఉంటాయి, 175 సీట్లు ఉంటాయి.